ఒక్కరోజు అడవడి కాదు, రోజు ఇలాగే జరుగుతుంది వెహికల్ చెకింగ్. మీ పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే మీరు త్వరగా 10 గంటలకి షాపులు అన్నీ కట్టించుని మీరు 10 గంటలకల్లా మీ ఇంటికి చేరిపోవాలి. రోడ్డు మీద ఎవరు తిరగడానికి లేదు. కరోనా టైంలో ఎలా కర్ఫ్యూ పెట్టారో, లాక్డౌన్ ఎలా ఉందో అలా ఉండాలి. వైఎస్ఆర్ కాలనీ లాక్డౌన్ ఉన్నట్టుగా ఉండాలి. నైట్ ఎవరు రోడ్డు మీద తిరగడాలు, గంజాయి తాగడాలు, న్యూసెన్స్ చేయడాలు చేస్తే మాత్రం మీరు జైలుకి పోతారు. ఇందులో మీరు డ్రంక్ డ్రైవర్ ఎవరు వచ్చింది, పాజిటివ్ డ్రంక్ ఎవరు వచ్చారు, లైసెన్స్ లేని ఎవరు చేతులు ఎత్తండి. ఇందులో మీరు ఇంటికి క్షేమంగా చేరాలన్నా లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వదలరు. మీ బళ్ళు ఇన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. లైసెన్స్ లేకపోతే మీరు 10,000 కట్టి మీ బండి పట్టుకెళ్ళాలి. ఆటో డ్రైవర్లు అన్నారు చేతులు ఎత్తండి. ఎంతమంది అన్నారు? 6 ఎంతమంది ఆటో డ్రైవర్లు అన్నారు కదా. మీలో ఎంతమందికి లైసెన్సులు ఉన్నాయి? లైసెన్స్లు నువ్వు ఒక్కడికి లైసెన్స్ ఉందా? ఇంటికాడ ఉందా లైసెన్స్? గుర్తుపెట్టుకోండి, రేపు ఇక కాలనీలో తిరగాలంటే లైసెన్స్ ఉంటేనే వెళ్తుంది. లేకపోతే అన్నీ సీజ్ అయిపోయినాయి ఆటోలు. ఆటో సీజ్ అవుతారు. ఆటో ఇవ్వడం అనేది కుదరదు. లైసెన్స్ అప్లై వెళ్ళారనే తెచ్చుకోండి. కనీసం తెచ్చుకుంటే మీ ఆటో మీకు వస్తుంది.